అంటే ఎంత డెవలప్ అయినా, కాలాలు ఎంత మారినా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఒక డౌట్ అంటూ ఉంటుంది. లైక్ పీరియడ్స్ అయిన తర్వాత ఎన్ని రోజులకి కలిస్తే ప్రెగ్నెన్సీ కలుగుతుంది? అండ్ ఒకవేళ కలిస్తే ఎన్ని రోజుల తర్వాత చెక్ చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది, రిజల్ట్ అనేది వస్తుంది అన్న ఒక డౌట్ ఉంటుంది కాబట్టి, సో దాని గురించి. అందరు టైం చేసుకొని ఈ రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది, ఈ రోజు కలవాలి అంటే ఇట్స్ నాట్ ఐడియల్లీ పాసిబుల్. సో వాట్ వి జనరల్లీ సే ఇస్ ద ఫస్ట్ 10 days, దట్ ఈస్ మెన్సెస్ వచ్చిన రోజు ఫస్ట్ డే కింద కౌంట్ చేసుకుంటే, ఫస్ట్ 10 days అండ్ లాస్ట్ 10 days ఆర్ యూజువల్లీ అన్ఫర్టైల్ డేస్ అని అనుకోవచ్చు. ద మిడిల్ 10 days ఇస్ వెన్ దే కెన్ మేక్ ఇట్ ఎ పాయింట్ అండ్ మీట్ వెరీ ఆఫెన్. అంటే ఐడియల్లీ ఆల్టర్నేట్ డేస్ అట్లా ఇఫ్ దే కెన్ మీట్ ఆఫెన్, దెన్ దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఆర్ హయ్యర్. ఓకే, ఆ మిడిల్ 10 daysలో ఆఫెన్గా మీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇఫ్ షీ హ్యాస్ రెగ్యులర్ పీరియడ్స్ ఇట్స్ వెరీ ఈజీ టు ఫాలో. షీల్ మిస్ హర్ సైకిల్. పీరియడ్ మిస్ అయిన తర్వాత ఒక 3-4 days వెయిట్ చేసి, ఓకే అప్పటికి ఇంకా పీరియడ్ రావట్లేదు అని అనుకుంటే గెట్ అ యూరిన్ కిట్. ఓకే, మనకి ప్రెగ్నెన్సీ కిట్స్ ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి ఇప్పుడు బయట ఫార్మసీస్లో. గెట్ దట్, పుట్ your urine sample on that and then check if 2 strong lines are coming. Okay.